మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లకండువాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం పాత ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ముందు అప్పుడే మంచిగా ఉండే మా గ్రామం నుంచే పోరాటం అనే కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పాల్గొన్నారు. బాల్కసుమన్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొంటామని అన్నారు. అలాగే చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల్లో మంత్రి వివేక్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలంటూ బాల్కసుమన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించడాన్ని, అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల టౌన్తో పాటు బెల్లంపల్లి, జన్నారంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని, అలాగే ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినుల కాస్మెటిక్ ఛార్జీలను ప్రభుత్వం విడుదల చేయాలని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ గురుకులాలను కొత్త భవనాలు నిర్మించి అందులోకి షిఫ్ట్ చేయాలంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించడాన్ని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై దుష్ప్రచారాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కాగజ్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొమరంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అధికారులు 4 గేట్లు ఎత్తి వరద నీటిని పెద్దవాగులోకి వదులుతున్నారు. దీంతో పెద్దవాగులోకి వరద ఉధృతి పెరిగింది. పెద్దవాగు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొమరంభీం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237.34 మీటర్లుగా ఉంది. కొమరంభీం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10.939 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.679 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 12,980 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 12,890 క్యూసెక్కులుగా ఉంది.